రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. సో గుండు బాస్ షెడ్యూల్ కంటిన్యూ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. సో గుండు బాస్ షెడ్యూల్లో ఈరోజు చాలా కీలకమైన సీన్స్ షూట్ చాలా కష్టపడి చేసాం. కానీ ఈరోజు చేసిన షూట్ మొత్తం నెక్స్ట్ షెడ్యూల్లో రీషూట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ రీషూట్ చేసే ఈ ప్రాసెస్ అంతా చెప్పే ముందు ఫస్ట్ మన ఆర్టిస్టులు టెక్నీషియన్లు గమనించాల్సింది ఏంటంటే టైం టు టైం ఆల్మోస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈరోజు రాకీ ఒక 10 minutes లేట్గా వచ్చాడు. రాకీ నెక్స్ట్ టైం జరగకూడదు. వాట్ ఎవర్ 7 to 10 minutes లేట్గా వచ్చాడు, అది కూడా రాకూడదు, ముందే రావాలి. ఓకేనా? రాకీ ప్రిపేర్ అయిపోయింది. సో దాని తర్వాత కొందరు ఏం చేస్తున్నారంటే లొకేషన్కి 7:30 7:45 రమ్మన్నానని చెప్పేసి టింగు ఊపుకుంటూ వచ్చేసి 7:45 వచ్చేసి సార్ ప్రజెంట్ అని చెప్పేసి మళ్ళీ పక్కకు వచ్చి సార్ టిఫిన్ చేసి వస్తుంది సార్ అని చెప్పి గంటన్నర దొబ్బేస్తున్నారు. నీ గురించే చెప్పేది. ఆ లోపలే ఆ టైం లోపలే మీరు టిఫిన్లు తింటారో, భోజనాలు చేస్తారో, బిర్యానీలు తింటారో చేసేసి రండి. అంతే తప్ప వచ్చాం ప్రజెంట్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి 2-3 గంటలు ఉండడానికి కాదు. అర్థమైందా? ఇది దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ గమనించగలరు. దాని తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కంపల్సరీ గొడుగులు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. గొడుగులు ఉన్నవి అడ్జస్ట్ చేసుకోవడం కాదు, ప్రతి ఒక్కరి చేతిలో గొడుగు ఉండాలి. ప్రతి ఒక్కరు దయచేసి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గొడుగులు ఉండాలి. ఓకేనా? దాంతోపాటు మీ బ్యాగ్లో ఎలాగూ బ్యాగ్ తెచ్చుకుంటారు కాస్ట్యూమ్స్తో 2 వాటర్ బాటిల్స్ దాంట్లో వేసుకొని రండి. కంపల్సరీ ఇంటి దగ్గర వాటర్ అయితే మీకు సురక్షితంగా ఉంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు మినరల్ వాటర్ అని ఆ క్యాన్లని ఈ క్యాన్లని తాగుతారు, బాగానే ఉంది. వాళ్ళు కరెక్ట్గా లేరనుకోండి, మీ ఆరోగ్యాలే పాడవుతాయి. సో నన్ను గమనిస్తున్నారా మీరు? ఏ రోజైనా నేను క్యాన్ వాటర్ ముడుతున్నానా? నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన 2 బాటిల్లే తాగుతున్నాను. సో దయచేసి వాటర్ విషయంలోనూ, గొడుగు విషయంలో, అంబ్రెల్లా విషయంలోనూ కేర్ తీసుకోండి. హెల్త్లు పాడైపోతాయి. దయచేసి మీకోసమే మీ హెల్త్ కేర్ విషయం గురించే చెప్తున్నాను. ఇవన్నీ నేను అనుభవంతో చెప్తున్నాను. హెల్త్ పాడైన తర్వాత కాదు ఆలోచించాల్సింది, ముందే కేర్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. దీని తర్వాత ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఈసీలోని ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లక్షల కెమెరాలు పెట్టి టైం స్పెండ్ చేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ బిజీగానే ఉంటారు. ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగానే ఉంటారు. సో ఇంత టైం స్పెండ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మీరు డెడికేషన్తో చేయాలి. ఏదో చేస్తున్నాం పోతున్నాం అనుకుంటే కాదు. సో మీరు ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, కరెక్ట్గా చేయకపోతే క్యారెక్టర్లు కోసుకుంటూ వెళ్ళిపోతాం. టెక్నికల్గా వేరే రూట్లో మా షూట్ జరిగిపోతూనే ఉంటుంది. నేను చెప్పి ఈరోజైతే చిరాకు వచ్చేసింది. ఎంత చెప్పినా మరలా అదే పాట అనుకుంటే ఎట్లా? ఏం చెబుతున్నాము, కనీసం నేను ఏం చేస్తున్నామో గమనించకుండా మళ్ళీ మొదటికి అదే చేసుకుంటే ఎట్లా? నేను చెప్పింది చేయడానికి ఏమవుతుంది మీకు? ఏమవుతుంది? చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మక్కి మీరు దించినా కూడా బాగా చేయగలరు. సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెబుతానో అది క్రిస్టల్ క్లియర్గా అది చేయడానికి ట్రై చేయండి. మీరు ప్యాషన్తో వచ్చారు, పని పాట లేకుండా కాదు కదా, ఖచ్చితంగా ప్యాషన్తో వచ్చారు. మీరు మీ సొంత ట్రావెల్ పెట్టుకొని, సొంత కాస్ట్యూమ్స్ తెచ్చుకొని, మీరు భోజనాలు మీరు తెచ్చుకొని, ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని పెట్టినా కూడా వచ్చి చేస్తున్నారంటే కేవలం ప్యాషన్ మీదనే, దూలకి కాదుగా. అవునా కదా? పనులు లేకుండా వస్తున్నారా? సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదంతా మీరు పాజిటివ్గా తీసుకునే చెప్పేదంతా మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమే. మేము ఎక్కడ ఆగం, వెళ్ళిపోతూనే ఉంటాం. ఆగిపోయేది మీరే. ఎందుకంటే కరెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేని ఆర్టిస్టులు కానీ, కరెక్ట్గా టైం మెయింటైన్ చేయని వాళ్ళు కావచ్చు, కరెక్ట్గా చెప్పినా కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరలా ఇది చెప్పను, నేను మీకోసమే చెప్తున్నాను. ఈరోజు నేను ఎంత చిరాకేస్తే మళ్ళీ రీషూట్ అంటాను. నాకు 2 సీన్లు నచ్చలేదు, 2 పెద్ద సీన్లు, చాలా పెద్ద సీన్లు. కాన్సన్ట్రేషన్ చేయండి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో మిగతా విషయాలన్నీ, సో మైనస్లైనా ప్లస్లైనా నా ఫ్యామిలీ చాలా క్లియర్గా మాట్లాడుతుంది, ఓపెన్గా మాట్లాడుతుంది. సో ఈరోజు జరిగిన షూట్ పరమ చండాలంగా ఉంది నాకైతే, నా వర్షన్ అయితే. సో దయచేసి ప్రతి ఫ్యామిలీ మెంబర్ మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కరు మైనస్లే మాట్లాడతాం. మైనస్ ఉంటే మైనస్లే మాట్లాడతాం, ప్లస్ ఉంటే ప్లస్లే మాట్లాడతాం. సో ఈరోజు షూట్ ఖచ్చితంగా నాకు నచ్చలేదు, రీషూట్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ షెడ్యూల్లో ఈ 2 సీన్లు ఫస్ట్ ఇవే చేస్తాం. ఓకేనా? దయచేసి ఆర్టిస్ట్ అంతా ప్రిపేర్ అయిపోయింది. సో నెక్స్ట్ మా
ఆనంద్ మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుండు బాస్ నిన్న ఇలా జరిగిన ఈ షూట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ టైంకు స్టార్ట్ చేశాము. కాకపోతే కొన్ని సీన్స్ ఇంకా బాగా చేయాల్సి ఉంది. అందులో మా మహేష్ నిన్న చాలా బాగా చేశాడు. నిన్న 5 స్టార్ అనుకున్నాం. కానీ ఈరోజుకి వచ్చేసరికి కొంచెం ఆ డైలాగ్ను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. సో దాంతో అతనికి సంబంధించినటువంటి ఆ షూట్ని మరొకసారి చేస్తేనే బాగుంటుంది సార్. అదేవిధంగా శ్వేత, మీరు అబ్జర్వ్ చేయాలి. సార్ను చెప్తా ఉంటే కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేస్తే బాగా వస్తుంది. సార్ చేసేటప్పుడు మనం ఏం లేదు, ఇంకేం లేదు, సార్ వైపు చూడండి, ఏం చేస్తాను, ఎప్పుడు చేస్తాను, డైలాగ్ చెప్పేటప్పుడు దాని ఇన్వాల్వ్ ఎంత ఉండాలి, వాయిస్ ఎంత బాగా ఉంటే బాగా వస్తుంది. అవి కొన్ని సీన్స్ లేడీస్ సంబంధించిన సీన్ కూడా సార్ చేసి చూపించినప్పుడు మనం చూడాలి. చూస్తే ఖచ్చితంగా వస్తుంది. చేసేటప్పుడు చూసి నేర్చుకుంటే బాగా వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు చేసిన ఈ లేటెస్ట్ చేసినటువంటి ఈ సీన్ కూడా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ మనందరం ఇంకా కొంచెం బాగా చేయాల్సిందే, చేస్తాం. కాబట్టి ఈ 2 సీన్లు, మధ్యాహ్నం జరిగినటువంటి ఆ సీన్ కానీ, ఇప్పుడు లంచ్ తర్వాత జరిగిన ఈ సీన్ కానీ, నెక్స్ట్ వారంలో ఇవి చేస్తేనే బాగుంటుంది సార్. ఇది నా అభిప్రాయం. చేద్దాం సార్. థ్యాంక్ యూ. రైట్. సో ఎస్పెషల్లీ మీరు కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు దయచేసి నేను ఏదైనా చెప్తున్నప్పుడు ఎదురుగా రండి. నేను ఇక్కడ చెప్తుంటే వెనకలు ఎక్కడో ఉండి అంతా అయిపోయిన తర్వాత ఓకే సార్ చేస్తాం సార్, ఎలా చేస్తారు? నేనేం చెప్తున్నానో మీరు వెనకలు ఉండి, నా వీపు వెనకలు ఉండి మీరు ఏం చూస్తారు, ఏం చేస్తారు? ప్రతి ఆర్టిస్టు ఖచ్చితంగా చెప్పేటప్పుడు ఎదురుగా రండి. ఎదురుగా వచ్చి నేను ఏం చెప్తున్నాను మీరు మక్కి యాజ్ ఇట్ ఈజ్ చేసినా చాలు అంటున్నాను. సో చాలా రోజుల తర్వాత నాకు ఈరోజు షూట్ నచ్చలేదు, ఖచ్చితంగా నచ్చలేదు. సో నేను ఇంత డిసప్పాయింట్గా చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. ఇదేదో పిల్ల చేష్టలు సరదా కోసం కాదు, టైంపాస్ కోసం కాదు. ఇప్పుడు టైంపాస్ చేస్తాం, రేపు థియేటర్లు చూస్తే ఉమ్మేస్తారు, థియేటర్లో ఉమ్మేస్తారు. అలాంటి పరిస్థితి నేను తెచ్చుకోను. మినిమం వాళ్ళు చేస్తున్నా కూడా బాగా చేస్తున్నారా బాబు అనే ఫీల్ రావాలి తప్ప ఇంత పనికిమాలితనంగా చేస్తున్నారేంటి అని చెప్పేసి ఫీల్ రాకూడదు. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. కన్ఫర్మ్గా నేను మరలా చెప్తున్నాను. సో చూసుకుంటూ వెళ్తూ ఉంటాం, చేయలేకపోతే ఎవరేం చేయలేదు. మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడం కానీ ఇంకోటి ప్రిపేర్ అవ్వండి. సో సర్పాను అండ్ ఆనంద్ కమ్యూనికేషన్లో ఉండి శ్వేత డైలాగ్స్ ముందుగా నేర్చుకొని ఇప్పుడు ఈరోజు ఎంతో ప్రాక్టీస్ ఎలా చేశారు ఇద్దరు, అలా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటూనే యాక్టింగ్ వస్తుంది, లేకపోతే రాదు. అర్థం చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఈవెన్ 1% కూడా చేయకపోతే ఎలా? సో మీ గురించి, మీ భవిష్యత్తు గురించే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అండ్ మా లండన్ రాజ్ ఈరోజు బాగా డిసప్పాయింట్ చేశారు. కానీ అక్కడ తన ప్రాబ్లం ఏమైందంటే, తను ఒకనొక స్టేజ్లో బాగా చేద్దామని ప్రయత్నం చేసినా కూడా మిగతా అందరూ మీద పడిపోతున్నారు. ఇది కాదు అది కాదు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉండాలి. అయితే రమణ చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి. దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ గమనించండి. ఒక ఆర్టిస్ట్ మీద పడిపోతాడు, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ నర్వస్ అయిపోతాడు, ఇంకా డిక్రీజ్ అయిపోతాడు, చేయలేడు ఇంకా. సో దయచేసి మీరు ఒకటి మనం షూట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్ను గెలకదు. లేదంటే సజెషన్ నాకు చెప్పండి, లేకపోతే రమణకు చెప్పండి, ఇంతే. ఆర్టిస్ట్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరు వెళ్ళిపోయి ఇలా చేయండి, అలా చేయండి, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా చేశాడు, ఈ సినిమాలో మహేష్ బాబు అవసరం లేదు, చెప్పడానికి అక్కడ ఉన్నారు కదా. సో ఆర్టిస్ట్ను డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి మొత్తానికే చేయరు. నాకు తెలిసి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లో అదే ఒక ఇన్సిడెంట్ కూడా మహేష్గా ఆ ఇన్సిడెంట్ బాగా జరిగి బాగా నర్వస్ అయిపోయాడు, ఇంకా చేయలేని పరిస్థితికి వచ్చేసాడు. అవునా మహేష్? మహేషే డిస్కస్ చేస్తాడు ఆ విషయం. ఓపెన్గా చెప్పు, నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఈరోజు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. నేను మీ లండన్ స్టార్ని. ఈ బండ్లలో ఈ షెడ్యూల్లో నిన్న గుండు బాస్లో అంటే గుండు బాస్ మూవీలో చేస్తున్న ఈ షెడ్యూల్లో నిన్న సీన్స్ చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా వచ్చే సీన్స్. నిన్న అందరు కూడా ఫ్యామిలీ మెంబర్స్, సురేష్ సార్ గారు కానీ అందరి నా యాక్టింగ్ నిన్న చాలామంది మెచ్చుకున్నారు. కానీ ఈరోజు చేసిన నా సీన్స్ ఇవి కూడా ఒక్క డైలాగ్ కూడా సరిగా రాలేదు. ఒక ఎక్స్ప్రెషన్ కానీ డైలాగ్స్ కానీ యాక్టింగ్ అసలు ఏది కూడా సరిగా రాకపోయేసరికి ఈ షూట్ ఈరోజు జరిగిన షూట్ మొత్తం రీషూట్ నెక్స్ట్ షెడ్యూల్లో నెక్స్ట్ వీక్లో ఈ రీషూట్ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు
నా కోసం చాలామంది చాలా కష్టపడ్డారు. ఆనందన్న కానీ, సత్యరెడ్డి గారు కానీ, సారు ఈ నా చిలుకలు నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడింది. మళ్ళీ రమణ సారు వీళ్ళంతా కూడా ఎండలో ఈరోజు చాలా ఎండ కొట్టింది, చాలా ఎండలో చాలా కష్టపడ్డారు. అయినా కూడా ఈరోజు సీన్స్ మాత్రం ఏమాత్రం బాగా రాలేదు. అందరికీ నేను సారీ చెప్పాలంటే నా వల్లనే ఈరోజు రీషూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఫస్ట్ డైలాగ్ నేను సరిగా చెప్పకపోయేసరికి ఇక నేను అట్లా నర్వస్గా అట్లా తగ్గుతూ వెళ్ళిపోయినా. అసలు ఇక చెప్పడానికి కూడా రావట్లేదు. ఆ ఎక్స్ప్రెషన్ కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కూడా చెప్పడానికి రాలేదు. అసలు ఈరోజు నేను చాలా డిసప్పాయింట్ చేసిన అందరూ. నేను కూడా చాలా బాధగా ఉంది ఈరోజు చేయనందుకు. ఈరోజు డైలాగ్స్ కానీ అవి ఎట్లా చెప్పాలి, ఏం మాడ్యులేషన్ చెప్పాలనేది నేను అవి డైలాగ్స్ అన్నీ నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఇంటికి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ షెడ్యూల్లో బాగా చెప్తానని చెప్పాలని ఆశిస్తున్నాను. రైట్, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా చూసుకోండి. కాన్సన్ట్రేట్. మీకు ఈరోజు మీరు సింపుల్గా నెక్స్ట్ వీక్ రీషూట్ చేస్తాం అంటున్నారు కదా, మీ అందరికీ చెప్తున్నాము, నగ్న సత్యం చెప్తున్నాము, వినండి. జస్ట్ సింపుల్గా రీషూట్ చేస్తాం అంటున్నారు కదా, అదే ఒక మినిమం 3 కోట్లు 5 కోట్లు చేసే బడ్జెట్లో చేసే సినిమాకి ఒకరోజు మీరు షూట్ మళ్ళీ రీషూట్ చేయాలంటే అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? మినిమం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవడు తిన్నట్టు మీరే చెప్పండి. 2 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు అన్నీ మనమే కాబట్టి ఓకే, మనం టైం పోయింది అనుకుంటాం, నో ప్రాబ్లం. కానీ ఒక సినిమా రేపు పొద్దున ఏదైనా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ప్రభాస్ మూవీలోనో సలార్ లాంటి మూవీలో నీకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, నువ్వు ఇలా చేస్తే అక్కడ ఖర్చు ఎంత తెలుసా? వాసిపోద్ది. 10-20 లక్షల ఖర్చు వస్తుంది ఒకరోజు. మన వల్ల అయ్యే డ్యామేజ్ 20 లక్షల రూపాయలు సినిమాకి. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ ఓకే, ఈజీ సినిమా వరకు సేఫ్ గేమ్. దీని నుంచి బయటకు వెళ్ళి ఏమైనా ఆఫర్లు వస్తే ఇలాగే ఉంటే మీరే సఫర్ అవుతారు. అర్థం చేసుకోండి. ఓకేనా? రైట్, మా రెడ్డి గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మహేష్ చేసిన సూపు సార్ అన్నారు. సార్ పాపం చాలా సహనంతో ఏ డైరెక్టర్ కూడా అంటే నేను ఎంతో తప్పించి బయట బడ్జెట్ సినిమాల్లో అయితే మాత్రం డైరెక్టర్లు ఎవరు కూడా కొడతారని కూడా విన్నాను నేను. కానీ సార్ మాత్రం చాలా అంటే మనకంతా నేర్పించడం గురించి, మన ఈజీ డెవలప్ అవ్వడం గురించి సార్ చాలా ఓపిక్గా ప్రతి డైలాగు 1-4 సార్లు చెప్పించారు, చేస్తున్నారు. అలాగే మనం కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా రైట్. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఈ వీడియో అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఆ 2 సీన్లు, ఈరోజు మార్నింగ్ సీన్, ఇప్పుడు సీన్ సర్ప మన రైటర్స్ టీం మొత్తం అంతా రీరైట్ చేసి అందరికీ స్క్రీన్ షాట్ పంపించారు. అంతవరకు ఎవరు వెళ్ళడానికి లేదు. మొత్తం అంతా రెడీ చేసి అందరికీ ఎవరికి వాళ్ళు ఇక్కడే మొత్తం స్క్రీన్ షాట్లు పంపించేసి నెక్స్ట్ వీక్కి అందరూ ప్రిపేర్ అవ్వాలి. దయచేసి అందరూ టైం మెయింటైన్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అందరూ ఇక్కడే ఉండాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరికీ పంపివ్వండి. మొబైల్స్ అయితే గ్రూప్లో పెట్టేయండి. గ్రూప్లో వద్దులేదు, అవుటర్స్ ఉన్నారు, పర్సనల్గా పెట్టేసి ఎవరికి వాళ్ళు పర్సనల్గా పెట్టేసి. సో అంతా సర్ప అండ్ ఆనంద్, మన రాహుల్ వచ్చారు కాబట్టి రాహుల్ ఇదంతా కొంచెం కేర్ తీసుకోండి. ఓకే, ఓకేనా? ఇక్కడే జరిగిపోవాలంతా, ఎప్పటికప్పుడు పనులు అయిపోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఏమి కాదు, ఇక్కడే టెంపుల్ దగ్గరే అయిపోవాలి. ఓకే, రాఖీ మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నిన్న మహేష్ నేను అదరగొట్టేశాను. ఈరోజు వచ్చేసరికి మరి ఏమైంది ఏమో కానీ కొంచెం డెల్ అయ్యారు. ఎందుకు డెల్ అయ్యారో కూడా సార్ చెప్పారు. ఒక సీన్ సర్వీస్ చెప్పేసరికి వాళ్ళు వీళ్ళు వచ్చి ఇలా చేయాలి అలా చేయాలంటే కొద్దిగా ఆరోగ్యంగా ఫీల్ అయినట్టున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ డైలాగ్స్ అన్ని వాళ్ళు తీసుకొని నెక్స్ట్ వీక్ నిన్నటికన్నా ఇంకా బెటర్గా 100% పర్ఫార్మెన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే కొద్దిగా శ్వేత గారు కూడా మీరు కూడా సారీ సారీ సురేష్ సార్ ఏంటంటే ఒక్క సీన్కి సరే చేయకపోతే దాన్ని 15 టైమ్స్ వర్క్ చేసి ఉంటారు. అంటే ఇలా చేయాలి అయినా కూడా చేయలేకపోయారు. అంటే అది కొద్దిగా చూసుకొని సార్ ఒక్కసారి చెప్పినా కూడా పట్టుకొని దాంట్లో 50% చేసినా మనకి సీన్ బాగా వస్తుంది. నెక్స్ట్ టైం కొద్దిగా చూసుకొని పర్ఫార్మెన్స్ బాగా వస్తారు కోరుకుంటున్నాను. ఈసీలో ఎప్పుడు కూడా నేను ఎప్పుడైతే తినలేదు, మొత్తం ఒక రోజంతా రీషూట్ అని ఫస్ట్ టైం అనుకున్నారు. అది చాలా బాధకరం ఉంది. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకున్నాను సార్. మళ్ళీ సేమ్ నేను ఇలా లేట్గా వచ్చాను సార్. నెక్స్ట్ టైం నుంచి లేట్ కాకుండా సార్ టోపిక్ కరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ అలాంటి రిపీట్ కాకుండా. రైట్. సో రాఖీ జనరల్గా ఎప్పుడు లేట్ కాడు, తను ఏది అనుకోకుండా జరిగింది చిన్న మిస్టేక్, అది కానీ జరగదు. రాఖీ చూసుకోండి అది. అండ్
ఎస్పెషల్లీ నేను చెప్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మన ఆర్టిస్టు టెక్నీషియన్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయండి తప్పు కాదు, ఎంజాయ్ చేసి చేయకపోతేనే ఇబ్బంది. నేను వయ్యారంగా నడవడం చేయడం ఇవన్నీ చేస్తుంటే సరదాగా ఎంజాయ్ చేస్తూ కింద నవ్వుతున్నారు, కానీ దాన్ని పట్టుకుందాం దాన్ని చేద్దాం అనే ఆలోచన ఎవరికి ఉన్నట్టు. నేను సరదాగా టైంపాస్ కోసం అని ఇక్కడికి వచ్చి అన్ని పనులు వదిలేసి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చేది. మీరు చేస్తారనే కదా, మీరు డెవలప్ కావాలనే కదా. మనందరం డెవలప్ అయితే సినిమా బాగుంటుంది, సినిమా బాగుంటే మనందరం బాగుంటాం. టైంపాస్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎంజాయ్ చేయండి, 100% ఎంజాయ్ చేయండి. మనం చేసేది కావచ్చు, రిహార్సల్ కావచ్చు, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ నేను ఏం చేస్తున్నానో పట్టుకోండి అంటున్నాను. క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేయకుండా నడిచాడు మళ్ళీ నడుస్తాడు, మళ్ళీ నేను నాకేమైనా ఫ్యాషన్ షో పెట్టానా ఇక్కడ ఏమన్నా నడవడానికి? కాదు కదా. అర్థం చేసుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకేనా? ఎవరు ఉన్నారు మాట్లాడేవాళ్ళు? రాహుల్ చాలా రోజుల నుంచి కొన్ని షెడ్యూల్స్కి రాలేదు. వాళ్ళ ఫాదర్ కొంచెం హెల్త్ కండిషన్ కొంచెం చిన్న ఇష్యూస్ ఉన్నాయి కదా, దానివల్ల రాహుల్ రాలేదు. నో ప్రాబ్లం అటల్. రాహుల్ మన ఇంటి మనిషి, ఎప్పుడైనా వస్తుంటాడు. హ్యాపీగా చిన్న మెసేజ్ చేసి సార్ నేను వచ్చేస్తాను సార్ నా దగ్గరికి చూడాలనిపిస్తుంది అంటాడు అనమాట. అంత ఆప్యాయంగా వస్తుంటాడు. సో రాహుల్ హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా షూట్కి వచ్చాను. ఫార్ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం గ్యాప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ వెళ్ళి కనీసం ఒక్క రోజులో హాఫ్ డే అయినా రాడొచ్చి కనీసం మనం ఈసీ మన వల్ల ఈసీకి ఏదో ఒక ఉపయోగం పడేసి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు షూట్కి వచ్చేసరికి సార్ మొత్తం రీషూట్ అన్నారు. సో అందులో కొంచెం ఎఫర్ట్స్ పెడితే సరిపోతుంది. అందులో మరీ కింది పోయి బాధపడాల్సినంత అవసరం లేదు. బట్ కొంచెం ట్రై చేసే పెడితే సరిపోతుంది. మన లండన్ స్టార్ ఇష్యూ ఏం లేదు. ఇంటికి వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేయండి, మోర్ దెన్ ఇనఫ్. దాన్ని బాధపడి ఏం చేయాల్సినంత అవసరం లేదు, ఎఫర్ట్ పెట్టాలి. నేను చాలా రోజులతో వచ్చాను, వచ్చేవాడిని సార్ దగ్గరికి వెళ్ళడమే సార్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళందరూ చేయకండి ఇచ్చి వెళ్ళిపోయి సార్ ఏం చేద్దాం సార్ అని ఎఫర్ట్స్ పెట్టాం. అది ఆ ఇంపార్టెన్స్ ఇచ్చినామంటే చాలు. మనం వచ్చి పడిపోయి చేసేద్దాం లేపేద్దాం పెద్ద సార్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మూమెంట్లో మనకి ఏం కావాలి అని మనం ఇచ్చేదంటే సరిపోతుంది. ఎస్పెషల్లీ ఈరోజు మన సర్ప్రైజింగ్ స్టార్ శ్వేత గారు కూడా పెట్టేశాడయ్యా, స్టార్ పెట్టేసిండు. సర్ప్రైజింగ్ స్టార్ అనిమల్ స్టార్ వచ్చాడు. యాక్చువల్లీ ఈరోజు చాలా రోజులు కంటే ఈ రోజు కొంచెం ఊపి అందుకుంటున్నారు, కొంచెం యాక్టింగ్లో వెళ్తున్నారు. ఈరోజు కొంచెం ఇంకా కొంచెం ఎఫర్ట్ పెడితే ఆమె కూడా కొంచెం వెళ్తారు. నో ఇష్యూ. మనం ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఏంటంటే మెయిన్ నాకు తెలిసిన అందరికి ఇష్యూ ఏమవుతుందంటే అందరు ఆ బండ్ల ట్రిప్లో ఉండిపోయారు. సార్ వచ్చారు, ఇద్దరు ముగ్గురు కొంచెం ఉన్నారు, కొంచెం మంది ఉన్నారు బండ్ల ట్రిప్లో ఉన్నారు. అంటే ఇంపాక్ట్ ఆ సినిమా ఇంపాక్ట్ అట్లాంటివి చూడితే వేరే లెవెల్లో అంటే గుండి బాస్ వచ్చేస్తారు. గణపతి సార్ అయినా హల్వా సార్ చెప్తున్నాడు సార్ ఏదో వచ్చింది. అనిమల్ స్టార్ నువ్వు యానిమల్ ఏ ఇష్యూ లేదు. సో ఏంటంటే ఈ వీక్ కూడా మనం రోజుకు హాఫ్ అన్ అవర్ 20 minutes హాఫ్ అన్ అవర్ మనం ఇచ్చిన క్యారెక్టర్కి మనం కూర్చొని అర్థం ముందు మనం ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. ఆ మూమెంటం తోటి సాటర్డే సండే వచ్చామంటే మోర్ దాన్ వచ్చినప్పుడు ఒక 1 week 1 hour 1 hour రోజుకి హాఫ్ అన్ అవర్ 45 minutes 1 hour అర్థం ముందు చేసుకున్నా మోర్ దాన్ అవసరం లేదు. ఇదేం కాదు, ఎడ్యుకేషన్స్ సరిపోతుంది. మనం ఏం ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక్కొక్కటి మనం అట్లా పెట్టట్లా. ఉన్న రోజులో హ్యాపీ రోజు చాలు. కంటెంట్ పడుతుంది, స్టోరీ ఉంది చాలు. క్యారెక్టర్ డ్రివెన్ సినిమా, క్యారెక్టరైజేషన్ సినిమాస్ కాదు, కంటెంట్ డ్రివెన్ సినిమా. సో ఇష్యూస్ ఏం లేవు. సో నెక్స్ట్ వీక్ చేద్దాం, మళ్ళీ చేద్దాం, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకున్నాం. సో యా ఓట్ నెక్స్ట్ ఎవరు సర్పా ఉన్నాడా కానీ అంతేనా? సర్ప్రైజింగ్ స్టార్కి చెప్పినాడు. రైట్. దీంట్లో ఇప్పుడు నేను డిస్కస్ చేసేది అంటే ఎవరు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. డిసప్పాయింట్ అవ్వరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్. కేవలం ఏంటంటే ఇంకా ఎనర్జీ అంటే సార్ తిడుతున్నాడంటే ఏదో ఉంది అని ఫిక్స్ అయిపోయి ఇంకా ఎనర్జీగా చేయండి. మోర్ ఎనర్జీ కావాలి నాకు. మీరు డిసప్పాయింట్ అవ్వడం కాదు నాకు కావాల్సింది, ఇంకా డబల్ ఎనర్జీతో రావాలి. నెక్స్ట్ షెడ్యూల్ వస్తారు, ఖచ్చితంగా వస్తారు. డబల్ ఎనర్జీతో వచ్చి క్లాప్స్ మోగాలన్నమాట. డైలాగ్ క్లాప్స్ మోగాలి.
అలా ఉండాలి నా ఫ్యామిలీ మెంబర్. అంతే తప్ప డిసప్పాయింట్ నెగిటివిటీ ఇది ఈసీలో ఉండదు, ఉండబోదు కూడా. ఇంకా 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 ఎనర్జీ. మీరు గమనించారు ఎప్పుడైనా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా ఎనర్జీ 1% అయినా ఎప్పుడైనా డ్రాప్ అవ్వడం మీరు గమనించారా? అంత ఎనర్జీ కావాలి ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ దగ్గర. అంత ఎనర్జీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ ఎనర్జీ ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? తప్ప మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న గుండు బాస్లో జరిగిన కాకిపాటు సీన్ నిన్న బాగా వచ్చింది. దానికి కంటిన్యూషన్ ఈరోజు ఉంది. ఈరోజు బాగా వచ్చింది అనుకున్నా, కాకపోతే రీషూట్ అన్నారు. రీషూట్ అనేసరికి నేను ఇప్పుడు ఈసీ ఫ్యామిలీలో రీషూట్ అనేది ఎప్పుడు జరగలేదు. మన లండన్ స్టార్ మహేష్ అన్న ఈరోజు ఎందుకు నర్వస్గా ఫీల్ అయ్యారు. నిన్న బాగానే చెప్పారు, ఈరోజు ఎందుకు చెప్పలేకపోయాడు. బహుశా మరి బండ్లలో ఇంకా ఒదిగిపోయి ఉంటాడేమో. అదొకటి చాలామంది కూడా ఇలాగా అందరూ చెప్పడం వల్ల కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారు. ఈసారి నెక్స్ట్ షెడ్యూల్లో మళ్ళీ రీషూట్ అనేసరికి ఈ మళ్ళీ కంటెంట్ మళ్ళీ పంపించి వీళ్ళకి మంచిగా డైలాగ్ ప్రిపేర్ అయ్యి మంచిగా బాగా చెప్పారని నేను అనుకుంటున్నాను. అలాగే మన జిలేబీ కూడా బాగా చేసింది ఒక 2-3 టేకుల వరకు. ఓకే, గుర్తిస్తారా? ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు లండన్ స్టార్ నాకు మనకు ప్రామిస్ చేయాలి. నెక్స్ట్ వీక్ చిత్తకొట్టేస్తాను. ఖచ్చితంగా ప్రామిస్ చేయాలి. ఇక్కడే లైవ్లోనే ప్రామిస్ చేయాలి. అస్సలు ఒప్పుకునే పంచాయితీ లేదు. ఏమన్నా జరగని, ఏమన్నా తాడో పేడో తెలుసుకోవాలి. ఆ సీన్తో తాడో పేడో తెలుసుకోవాలి. ఏమంటావు? లండన్ సాక్షిగా సార్, లండన్ సాక్షి, లండన్ సాక్షిగా మర్చిపోయాను. మా ఎమ్మెల్యే సర్పంచ్ ఈరోజు అదరగొట్టేశాడు. హీరో ఆఫ్ ద డే. సో తను చాలా చాలా వేసాడు. కొన్ని సీన్లు అయితే మరీ సిగ్గు లేకుండా ఎలా చేశాడు అనిపించింది అనమాట. మరి చెప్పు చేతులకు వస్తుందన్నా కూడా పట్టించుకోలే. దాని మీద మళ్ళా డైలాగ్ పడింది. పంచుల మీద పంచులు చాలా చాలా బాగా. తూ అన్నా కూడా ఇంగ్లీష్ చాలా బాగుంది, తీయగా ఉంది అంటాడు. అంతకంటే నీచం ఉంటుందా ఇంకా? అది పరిస్థితి. సో సర్పంచ్ మా త్రినాథ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశాడు సార్. ఈరోజు మాట్లాడాలి సార్, మాట్లాడాలి, కంపల్సరీ మాట్లాడాలి సార్. ఈరోజు మాట్లాడాలా సార్? సార్ లేకుంటే ఒప్పుకోము మేము. మాట్లాడాలి. స్టార్ ఈరోజు నీకు స్టార్ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ స్టార్ అంట. మా త్రినాథ్ మాట్లాడు. సడన్ గా డాన్స్ చేస్తాడు, సడన్ గా చిన్న పిల్లడు అయిపోతాడు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజైతే షూటింగ్ ఎక్కువ టైం అయితే చేస్తాం, చాలా కష్టపడ్డాం కూడా, కానీ ఫలితం లేకపోయింది. అందరూ చాలా ఎక్కువసేపు నిలబడి ఎండలోనే ఎక్కువసేపు షూట్ చేయడం జరిగింది, కానీ ఉపయోగం లేకపోయింది. సంథింగ్ యాక్టర్స్ ఒకసారి అలా ఫీల్ అవుతుంటారు, చేయలేకపోతుంటారు. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. పేరు చెప్పుకోలే. ఎనీహో ఫైనల్ గా మహేష్ తో మాట్లాడిస్తున్నాను. మహేష్ మనకు లైవ్ లో డైరెక్ట్ గా ప్రామిస్ చేయాలి. అగ్ని సాక్షిగా, లండన్ సాక్షిగా కాదు సార్, లండన్ సాక్షిగా. లండన్ ఏ లండన్? అగ్ని లండన్ అంట. చేయాలి, చేస్తాను. ఏ రావులన్న కొంచెం పైగాను. నెక్స్ట్ షెడ్యూల్లో ఈ రోజు జరిగే సీన్స్ ప్రమాణం చేస్తున్నాను. రైట్ రైట్. మా షూట్ ఎప్పుడు ఇదే సరదాగా ఉంటుంది. కాకపోతే తప్పులున్నప్పుడు తిడతాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైవ్ లో నిలబెట్టి తిడతాను, కేవలం మీకోసమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను తిడతాననే భయం ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు యాక్టింగ్ చేస్తారు. దట్ ఈస్ ద ఇంటెన్షన్. మిమ్మల్ని తిట్టాలని ఎప్పుడు ఉండదు, కానీ నేను తిట్టకపోతే మీరు బాగుపడరు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయిపోగానే ఇమ్మీడియట్గా 2 సీన్లు రీరైట్ చేసి ఎవరికి వాళ్ళు వాట్సాప్ పంపిన తర్వాతే మేము ఇంటికి వెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.